మన పేరే విజయ్ దత్తురా. ఇవాళ ఎడం చేత్తో చేసిన జయం మందేరా. డబ్బుందా అయితే పా. ఇంకోట్రా పోయిందా? బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. శివప్రసాదం కళ్ళకు అద్దుకోని ఆయన. అమ్మా ముందు నువ్వు, తర్వాతనే శివయ్య నాకు. నా మీద నీకు అంత భక్తి ఉంది. నీ చెప్పిన మాట విని ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకోకూడదా నాయన? మారిపోయిందమ్మా, పూర్తిగా మారిపోయింది. నిన్న రాత్రి పట్టేసి అట్కిట్టుకు దొంగ ఎదవరు ఇంతకాలం నన్ను మోసం చేసి నా సొమ్మంతా లాగేశారమ్మా. అసలు జూదం అంటేనే మోసం నాయన. నలమహారాజు ధర్మరాజు లాంటి మహనీయులే అష్ట కష్టాలు పాలయ్యారు. నువ్వొక లెక్క. చూస్తుండమ్మా, ఇంకా వాళ్ళు నన్ను చచ్చినా మోసం చేయలేరమ్మా. ఏ జూదంలో సొమ్మంతా పోగొట్టాను అదే జూదంలో అంతకు 10 సంపాదిస్తానమ్మా. సంపాదిస్తావా? సంపాదిస్తావా? ఇల్లరా ఇందులో ఏముండేది? డబ్బు ఏమై పోయింది, నేనే పోగొట్టానమ్మా. ఇల్లరా ఇందులో ఏముండేది? బంగారపు నగలు ఏమైపోయాయి? నేనే పోగొట్టానమ్మా. ఇల్లరా ఇందులో ఏముండేది? మన ఆస్తి తాలూకు పత్రాలు ఏమైపోయాయి? నేనే పాడు చేశానమ్మా, నేనే పోగొట్టాను. నువ్వు పోగొట్టింది ఒక్క డబ్బే అయితే నేనంత బాధపడను. డబ్బుతో పాటు నీ గౌరవ మర్యాదలు ప్రయోజకత్వం అన్నీ పోగొట్టుకున్నావు. వ్యసనానికి బానిసమైపోయి నీ తెలివితేటలు చాకచక్తి అన్ని అపమార్గాన్ని పట్టాయి. నీ మనసు మార్చుకోనైనా ఇప్పటికైనా బాగుపడు. ఇంకా ఈ పాచికలు ముట్టనని నా మీద ఒట్టివి. అమ్మా ఒట్టివి. అమ్మా ఒట్టేయ్. అమ్మా నా మీద ఒట్టేయ్. ఒక్క రోజమ్మా, ఇవాళ ఒకే ఒక్క రోజు ఆడతానమ్మా. నన్ను మోసం చేసిన ఆస్తి అంతా కాజేసిన ఆ ఎదవల మీద పగ తీర్చుకుంటే గానీ నా మనసు కుదట పడదమ్మా. ఆ అవమానం నా మనసులో పురుగులో తొలుస్తున్నదమ్మా. అమ్మా, ఈ ఆడ తప్ప ఇక మీద ఎప్పుడూ డబ్బెట్టి దూరం ఆడదని నీ పాదాలు బట్టి ప్రమాణం చేస్తున్నానమ్మా. అమ్మా, నాకు కావలసింది 100 ఏళ్ళు కాదమ్మా. నువ్వు తీరించి నీ చేతి మీదుగా ఒక్క వరహా ఇస్తే చాలమ్మా. అమ్మా నటరాజు స్వామి, అమ్మా ఈశ్వరా, ముహూర్తం చూసి చెప్తాను. రాత్రి నాకు సుఖించి నా దగ్గర సొమ్మంత నా ఎంత రావాల్సిందే, మందార వాళ్ళ ఇంటికి పోవాల్సిందే, చూద్దాం ఆడాల్సిందే. శివ 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 కొత్త పగులు ఆ మాట ఉచ్చరిస్తే పుట్టగదులు ఉంటాయటయ్యా. రేంజ్లైతే ఏ గతం నమస్కారం.
అయ్యో అరే, పుజారి, పుజారి, తలుపు తీయమంట. తలుపు తీయరా? అదే పని చేశాడే, గుళ్ళ పెట్టి గడియెట్టాడు. సర్లే, పూజ కూడా నా రాకపోతాడా అంట. అదురుష్టరేఖ దీర్ఘముగా నుండిన రాజయోగము. అది దీర్ఘం అమ్మా, దీర్ఘం అంటే ఏంటే? దీర్ఘం అంటేనా ఆ. పొడుగ్గా అన్నమాట. ఉడుక్కనా? అరే సగం ఉంది. పొడుగ్గా ఉంటే రాజయోగము. అమ్మా, నాకు మంత్రి యోగం ఉంది. మీ అన్నయ్యకి జూదం పిచ్చి, నీకు జాతకాల పిచ్చి. లేనాయన అన్న వడ్డిచ్చాను. అన్నయ్య ఇంకా రాలేదుగా. అన్నయ్య వచ్చిన తర్వాత తింటాలే అమ్మా. అన్నయ్య వచ్చిన తర్వాత మళ్ళా తిందువు గాని వేళ పట్టున 2 మెతుకులు తింటే ఆరోగ్యం చెడిపోదురా. ఏందమ్మా నువ్వు? ఆడు పొద్దుననగా పాలు తాగెళ్ళాడు. ఆడు రావాలి, నేను తినాలి. వాడు ఎప్పుడు వస్తాడో ఏమో. ఆ వెర్రివాణ్ణి పరమేశ్వరుడే కాపాడాలి. సామే, ఏంటిది? ఇంత ఊళ్ళో నిన్ను చూడటానికి ఒక్క భక్తుడు రాలేదు. ఈ పూజారిగాడు పొద్దుత్తమానం నిన్ను నన్ను ఈ గుళ్ళో పెట్టి గడియెట్టాడు. నీకు పూజ లేదు, నాకు తిండి లేదు. ఏసి సాయి, నీకు పూజ చేసి నైవేద్యం పెడితే నాకు ప్రసాదం అన్నా దొరుకుతుంది. సాయి, నాకు మంత్రాలు రావు. నేను భక్తిగా చేస్తానే స్వామి నీ పూజ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఎవరో భక్తుడు పరమశివులకు ధ్యాన భంగం చేశారు. భక్తుల కోసమే కదా పరమశివుల ధ్యానం. ఓం నమః శివాయ. సాయి, నైవేద్యం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. నీ ప్రసాదం సాయి. ఎంత మధురంగా ఉంది. ఆ మాధుర్యం ఆ భక్తుని మనస్సులోని. అమ్మయ్యా, ఆకలి తీరింది. ఇంకా కాలక్షేపం ఎట్టాగా? అమ్మ దీవించి ఒక వరహా ఇచ్చింది. చూద్దాం ఆడటానికి ఎవ్వడూ దొరకలేదు. స్వామి, ఒక చేయి చూస్తావా? రా. మంచి భక్తుడే ప్రభువులను పాచికలాడమని ఆహ్వానిస్తున్నాడు. భక్తుల పిలుపును భగవానుడు మన్నించక తప్పదు. ఇదిగో నా వర, ఇది నా పంజం. సరి నాది, బేసి నీది. సరేనా సామి? మొత్తం 3 పంజాలు. ఓం నమః శివాయ. సామి, గెలుపు నాదే. మరి వెయ్యి నీ తరపున నేనే ఆడతానే సామి. అన్యాయం చెయ్యంలే, నువ్వు నెగ్గాలనే ఎత్తా. ఒరే కుర్రా, ఎంత గుండె ధైర్యము రానిది? మా మీదనే నెగ్గుతావంట్రా? ఏస్తివి చూస్తివా? గెలుపు నీదేరా. జై సాంబశివ. పంజం నాదే సామే. అన్ని పంద్యాలు అతనే గెలుస్తున్నాడే.
అతన్ని గెలవడం మన తరం కాదు. ఒరే కుర్రా, నీ జయానికి మా పేరే చెప్పుకుని మమ్మల్నే ఇరుకున పెడతావట్రా? ఆ పప్పులు మన దగ్గర పెడతావు. వేస్తున్నాను చూసుకో. కుర్రా, ఈ పద్యము నీరేరా? స్వామి, అమ్మ దీవించి ఇచ్చిన వరహ స్వామి, నేనంతా ఓడిపోతా. జై గురులింగ. చాంగుబడా, పందెం నాదే స్వామి, 3 పందాలున్నాయి. ఓడిపోయినావు స్వామి. రాని సొమ్ము, రాని. మాట్లాడలే స్వామి. ఇదిగో పూజారి లాగా నువ్వు సొమ్ము ఎగ్గొట్టివా అంటే ఊరంతా టంకేసి సాట్వా. ఏ స్వామి నా డబ్బు ఈ స్వామి? మాట్లాడవా? ఇస్తావా లేదా? లేకుంటే మా అమ్మని పట్టుకపోతా. తప్పించి తెచ్చుకో అంతే. అరే, ఇది ఇచ్చావా? నేనేం చేసుకోను? నువ్వంటే నాట్యం ఆడతావు కనుక నీకు కావాలి. నేనేమి ఇది వాయించుకుంటూ నాట్యం ఆడటానికి రంబనా? అరే, ఏంటి మాయా? పిల్ల పిల్ల, ఓ పిల్ల. ఓ, ఇదా కిటుకు? ఇది వాయిస్తే నువ్వు వస్తావన్నమాట. ఎవరు నువ్వు? రంభను, నువ్వెవరిని తలుచుకుని వాయిస్తే వాళ్ళు వస్తారు. ఓ రంభవా? అందుకనే ఇంత అందంగా ఉన్నావు. అయితే ఆడ. మీకు నిద్రాభంగం కలిగించానా? నువ్వు పక్కనుండగా నేను నిద్రపోవటం తప్పు. ప్రియా, నాకు అనుజ్ఞ ఇప్పించండి. నేను ఇంకా ఇంద్రలోకానికి వెళ్ళాలి. అదేంటి? నేను తీసుకుపోయి మా అమ్మకి తమ్ముడికి చూపించొద్దు? నేను వచ్చినా వాళ్ళకి కనిపించను. నటరాజస్వామి అనుగ్రహం వల్ల మీకు మాత్రమే కనిపిస్తున్నాను. ఇంద్రలోకంలో నాకు పగలంతా పని ఉంటుంది. రాత్రికి మళ్ళీ మీకోసం వస్తానుగా. నిజంగానా? ఎన్ని పాపాలు చేసినా ఆ పరమేశ్వరుని మనసారా ధ్యానించుకుంటే చేసిన పాపాలు పోతాయని దీని అర్థం. ఏందిదే? పాపాలు చేసి ఆ తర్వాత పరమేశ్వరుని తలుచుకోవాలి. బాగానే ఉంది ఇది. అబ్బబ్బా, అది కాదురా. అమ్మా అమ్మా, అబ్బబ్బా, ఏమిట్రా ఈ దుస్తులు? నీ కోడలిచ్చిందమ్మా. చూడలా? రంభబ్బా, రంభ. రంబా? ఎవరా రంబా? రంభే తెలియదటమ్మా. దేవలోకి నుంచి దిగొచ్చింది, నాతో జూదమాడింది, ఓడిపోయింది, నన్ను పెళ్ళాడిందమ్మా. అన్నావు, నీ ఒంట్లో ఎలా ఉందా? ఏ నిక్షేపంలా ఉంటేనో? నాయనా, పీడకలేది రాలేదు కదా? కల కాదమ్మా అంటే నిజంగానే. ఇదిగో ఈ దుస్తులు రంభే ఇచ్చిందమ్మా. చూడరా తమ్ముడు. సరే గాని నువ్వు లోపలికి వెళ్ళు. అన్నావు అన్నా, ఏందబ్బా ఇది? అడివంతా కాలించిన నాడా లేదు, మనిషి లేదు. ఊరిగాని ఊరొచ్చి పడినా. ఏంది ఇది? స్వామి దండం పెట్టుకుని ఇంటికి పోతే పోలా? స్వామి స్వామి, డింగిళ్ళు స్వామి, డింగిళ్ళు స్వామి. మా అన్నయ్యకేమో రంభనిచ్చినావంట, నాకు మేనగనన్నా ప్రసాదించబడలా? ఏం అనుకోవద్దు. మేనక వస్తుంది. శంభో మహాదేవ. తండ్రి, ప్రతిరోజు నియమం తప్పకుండా నీ పూజే చేసుకుంటున్నాను. అష్టైశ్వర్యాలు ప్రసాదించి మమ్మల్ని అనుగ్రహించు స్వామి. ఎవరా నువ్వు? నీ గురువుని. నా గురువా? అవును, నీ రంభ మొగుళ్ళాడు అటు తమ్ముండి. మేనక మేనక? అదెవరు? నువ్వే. నేనా? చిచ్చే, నేను మేనకని కాదు, గేనకని కాదు. పోయ్ 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 పోయ్, నాకు తెలుసు, నాకు తెలుసు. నువ్వు మేనకవే.
ఒంటరిదాన్ని చేసి ఒంటి మీద ఉన్న గొలుసులు కాదు దోచపోవాలని చూస్తున్నావా దొంగ గాడిద అయ్యయ్యో నేను దొంగను కాను ఎవరు నీకు కాబోయే మొగుణ్ణి ఆ, నువ్వా నాకా మొగుడా ఆ, కనుక ఏందైనది నీ బొందైనది పీనుగా వదలరా నా నాయన గదు నా బాబు గదు నా తండ్రి గదు నీ మొగుణ్ణి అయ్యో పిచ్చి పీనుగా నన్ను వదలరా అవునరా నాయన నిజంగా నువ్వు నా మొగుడు వేరా మొగుడా మొగుడా ఏంటిదే ఆ సన్నా చెప్పింది నిజమేనా ఏం చెప్పాడు ఏం చెప్పాడా నవ్వితే నవరత్నాలు రాలుతాయన్నాడు నేను మావి ట్యాంక్ మింగేశానులే స్వామి డింగిల్ స్వామి డింగిల్ గురు గురు ఎక్కడికి అమ్మకి అన్నయ్యకి చెప్పబడలా ఇప్పుడు దానికి ఏం తొందర వచ్చింది నీకు మేనక అక్కర్లేదా నువ్వు మేనకో కాదుగా నేను కాదు మా ఇంట్లో చక్కని మేనక ఉంది మరి ఆ శివయ్య నీకు చూపించమని నన్ను పంపించాడు ఆ, నిజంగా నిజంగా నీ మీద ఒట్టు ఇందా పైన ఇలా. పట్టుకో దా, గుర్ర, దా. దాదాని పిలుచుకొస్తున్నావు ఎవరమ్మా ఈ డూడు బసన్నా చూడు బసవన్న కాదే మన రంభమొగుడు లేడు అతని తమ్ముడు గుర్రు గుర్రు నీకేమన్నా మతి శివయ్య నిన్ను పంపించింది ఇతన్ని సేవించుకోవడానికి మేనక ఆ, అలాగా అమ్మా నవ్వి నవ్వి మోర్చిపోయాడు నీ గుర్రు అమ్మాయి వీడింటి గిడ్డికి పోతానని మారం చేస్తాడు ఏమైనా సరే గడప దాటనివద్దు తెలిసిందే నేను వదిలిపెడతానమ్మా ఇంత మంచి బంగారు తీసుకుని ఏమిటే తాళం ఒకటో వాళ్ళ అమ్మ అన్నయ్య జ్ఞాపకం వచ్చారట ఇప్పుడు వెళ్ళిపోతానంటున్నాడు ఏమిటి పంప ముంచాడే ఇప్పుడు ఎట్టాబా నాకు ఉపాయం తెప్పింది ఏమిటది వాడి చేత టెంకె కట్టించి మనం మింగితే నవ్వినప్పుడల్లా నవరత్నాలు మనకే పడతాయిగా ఏమంటావు ఆ తర్వాత వాడు ఎడిపోతే మనకేమిటే ఆలోచన బాగానే ఉంది కానీ ఆ. కక్కించడు ఎలాగా అని పిచ్చి పిల్ల నా దగ్గర ఒక మందు ఉంది అది జిలేబీలో పెట్టి వాడి చేత మింగించామంటే ఒక టెంకేమిటి పేగులతో సహా బయటపడిపోతుంది ఏమంటావు అమ్మా వెంటనే పిండి వంటలు ఏర్పాటు చేయించు నేను ఈ లోపల వెళ్ళి నీకు వనభోజనం ఏర్పాటు చేసావు అని చెప్పి ఎలాగోలా ఆపేస్తాను నా చిలక మా అమ్మ మంచిది వెళ్ళు, జాగ్రత్త సుమా మీనకా గురు రండి 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 అమ్మాయి అల్లుడు గారు తీసుకురా రండి కూర్చోండి ముందు పలహారం చేయండి తర్వాత జలక్రీలు ఆడచ్చు
కాపాడింది టెంకి. టెంకి తీసి జాగ్రత్త పెట్టమ్మా. శంభో మహాది. అమ్మా ఆ టెంక నాకు ఇవి, నేను మింగుతాను. వెర్రి బాగులు దాని పడుచు పిల్లవి, నలుగురిలో సరదాగా ఆడుతూ పాడుతూ తిరిగేదానివి, నవ్వినప్పుడల్లా నవరత్నాలు రాలుతూ ఉంటే అల్లరైపోతుంటే వెళ్ళి పెద్ద పళ్ళ తీసుకురా, అది నిండేదాకా నవ్వుతాను. వెళ్ళు వెళ్ళు. అమ్మయ్యా, మింగేశాను. అమ్మాయి మంచిది సరే. మింగేశాను. అమ్మయ్యా, ఇది పళ్ళెమటు. నవ్వనా? నవ్వు. నవరత్నాలు లేవు. అమ్మా గట్టిగా నవ్వు. అమ్మా పడుచువాడు మిగితేనే గాని పడవేమో. నీ మొహం అవే పడతాయి. రంభ 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 శివయ్య స్వామి. నా రంభ రాయిపోయింది స్వామి. ఒళ్ళు తెలియలేదు. తప్పు చేశాను స్వామి, తప్పు చేశాను స్వామి. బిడ్డల తప్పులు అయ్య మన్నించకపోతే ఇంకోరు మన్నిస్తారు స్వామి. నువ్వే మమ్మల్ని కలిసావు, నువ్వే ఇరదీస్తావా స్వామి? నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోతే నా రంభ ఇంకా రాయిగానే ఉండిపోతుంది స్వామి. నేను చచ్చిపోకూడదు, నేను చచ్చిపోకూడదు స్వామి. నా రంభ శాపం నేనే పోగొట్టాలి. చెప్పు స్వామి, నన్ను ఏం చేయమంటావు చెప్పు స్వామి. స్వామి, 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 చెప్పు స్వామి. శివ సన్నిధానం వదిలిపెట్టి యువతలకి రా. ఎవరు మీరు? యమభటులం. ఎందుకు వచ్చారు? నిన్ను తీసుకురమ్మని యమధర్మరాజు ఆజ్ఞ. యమధర్మరాజు ఆజ్ఞ. కొత్త యముడా, పాత యముడా? అది తెలుసుకోకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారా సార్? పండి దాని దమ్మలేక పండ సార్. ఆ తర్వాత పాత యముడా, కొత్త యముడా అని అడిగాడట. అదేదో అర్థం కాక మహేంద్రుల వద్దకు వెళ్ళాను. ఆ ప్రశ్న నాకు అర్థం కాలేదు. ఆ విషయం పరమశివులే వివరించాలి.
ఒక చిన్న ప్రశ్నతో దిక్పాలకులని కలవరపరిచాడు. యమధర్మరాజా, నువ్వే స్వయంగా వెళ్ళి మా సన్నిధానానికి తీసుకురా. ప్రభు, తమ లింగాన్ని కౌగులించుకున్న మార్కండేయుని మీద పాశం ప్రయోగించి తమ ఆగ్రహానికి గురయ్యాను కదా. ప్రభువుల పాదాలు పట్టుకుని కూర్చున్నాడు. మా ఆజ్ఞ అయిందని చెప్పు, అతడే వస్తాడు. మహాప్రసాద్, ఎవరి తాడేసిందే? యమధర్మరాజా, చాలా మంది యములను చూసిన కానీ నేను ఎప్పుడూ చూడలేదే. ఏంటి? నా శివయ్య ఆజ్ఞ, నా తండ్రి ఆజ్ఞ అయిందా? వస్తున్నా స్వామి, వస్తున్నా. శివయ్య తండ్రి దండాలు, గౌరమ్మ తల్లి దండాలు, ఇంద్రయ్య దండాలు. ప్రభు, ఈ దుర్మార్గుడే మా రంభను మభ్యపరిచి దొంగచాటుగా ఇంద్రసభలో ప్రవేశించాడు. ఏంటే అదిదో పెద్ద తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావే. కావాలని మా అయ్య కైలాసానికి పిలిపించుకుంటే నీ ఇంద్రసభ ఇంతకంటే గొప్పదా అంట. రాణి, మహేశ్వరుల సన్నిధానంలో మర్యాదగా ప్రవర్తించడం నేర్చుకో. నేనేం తప్పు మాట్లాడాను? నీలాగా గుర్తు చిచ్చుకుని కూడా మాట్లాడలేదే. చిత్రగుప్త, ఈ దుర్మార్గుడు చేసిన పాపాలు చదువు. వీడు త్రాగుబోతు, జోదగాడు. చిత్రార్జితమంతా జోదంలో ఓడిపోయి కన్నతల్లి బ్రతుకు కన్నీరు చేశాడు. వీడు చేసిన అన్యాయాలకు అంతులేదు. మహాపాపిడి. ఎవరు? నువ్వే? నేనా? అవును, పాపిన. ముమ్మాటికి పాపివే. మహాపాపిన. మహాపాపిది. ఆగు యమధర్మరాజా. విజయ, మా సమక్షంలో చిత్రగుప్తుని కొట్టడం అపచారం కాదా? మన్నించు శివయ్య తండ్రి. ఈ చిత్రగుప్తుడి తప్పుడు రాతలు ఇని కడుపు మండి కోపం ఆగలేక కుట్టాను. చిత్రగుప్తునివి తప్పుడు వ్రాత కాకపోతే శివయ్య తండ్రి, ఎన్నో ఏళ్ళు పుళ్ళు తపస్సు చేసిన మునేశ్వర్లకైనా నీ దర్శనం దొరకదంటారే. మీరు ఎంత పుణ్యం చేసుకోకపోతే నిన్ను మా అమ్మని ఒక్కసారి చూడగలిగాను. నన్ను పట్టుకుని మహాపడ్డాడే చిత్రగుప్తుడు. వత్స, నీ వాదానికి తిరుగులేదు. నీ బుద్ధి కుశలత చాకచక్యం మమ్మల్ని ముగ్ధులు చేశాయి. నీకేవరం కావాలో కోరుకోనాయనా. మా అయ్యకి బిడ్డల మీద ఎంత ప్రేమ. అడగ్గానే వరాలు ఇచ్చే తండ్రి నువ్వు ఒక్కడివేనయ్యా. నాకు ఇంకేం వద్దు గాని ఒక్కరోజు నాకు ఇంద్ర పదవి ఇప్పించయ్యా. ఇంద్ర పదవా? ఈ దేవతలు ఎన్ని దిక్కుల్లో పారిపోయారు. వీళ్ళ పరిపాలన మహాన్యాయంగా ఉంది. చూశారుగా ఈ చిత్రగుప్తుడు లెక్కలు. ఇదంతా ఒకసారి మరమ్మతు చేసిపోతారు సార్. మహేంద్ర, ఏమంటావు? పరమశివుల వరం అమోఘం కదా. దిక్పాలకులారా, పరమశివుల ఆజ్ఞానుసారం శ్రీ 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 విజయదత్త నరపుంగవులు 30 ఘడియలు స్వర్గసింహాసనం అలంకరిస్తారు. మీరందరూ వారి ఆజ్ఞకు బద్ధులై మీ బాధ్యతలు నిర్వహించాలి. శ్రీ 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 నూతన స్వర్గ సార్వభౌమ జయ విజయీ భవ, జయ విజయీ భవ, జయ విజయీ భవ.
ఏమిటిదే? సురమహేంద్ర సురా ఇంద్రయ్య, దీన్ని మా భూలోకంలో ఏమంటారో తెలుసా? సుక్క. నూతన మహేంద్రుడు పదవీ స్వీకారం చేసిన పవిత్ర సందర్భం కదా, లాంఛనంగా కొంచెం మధుసేవ. అసలే పదవులతో మదం బుర్రకెక్కింది మీ అందరికి, పైగా మధుసేవ కూడానా? ఏ పిల్ల, ముందు తీసుకుపో. అరిచి చచ్చినా సరే మీ వాళ్ళకి ఒక్క సుక్క కూడా అయ్యొద్దు. ఇంద్రయ్య, భలే మంచి అలవాట్లు చేసావయ్యా మీ వాళ్ళందరికీ. నీ పని తర్వాత చెప్తానుండు. నాకు తెలియగలుగుతాను యమధర్మరాజా, మనిషి తాగితే మహాపాపం అని మీ చిత్రగుప్తుడు చిట్టాలో రాస్తాడే, మరి నీరు తాగితేనో ఏంటో అన్నావు ఇందాక. ఓ పవిత్ర సందర్భమా? అంటే సామాన్య మానవులకు ధర్మాన్ని 4 పాదాలా నడిపించే దిక్పాలకులకు భేదమున్నది కదా. ఏంటి ధర్మం 4 పాదాలా నడిపిస్తున్నారా మీరు? అవ్వా, భూలోకంలో ధర్మం ఒంటి కాలు మీద పుట్టుతున్నది కదయ్యా. అందులో నువ్వు మరీ అన్యాయం. ఇంటికోటి ఉంటాడు సంపాదించి పెట్టేవాడు, వాడి రెక్కాడితే గాని పిల్ల పాప ముసలి ముతక డొక్కాడదు. వాళ్ళందరినీ నువ్వు పట్టుకొచ్చేస్తావు. పెళ్లి పీట్ల మీద ఉన్న కొత్త దంపతులు ఎడదీస్తావు. పురిటి గదిలో ఉన్న తల్లి బిడ్డలు ఏరు చేస్తావు. ఇదేమిటంటే వాళ్ళ ఆయుస్సు తీరిందంటావు. అదేంటయ్యా చుక్క లెక్క పెట్టుకుంటాడు చూస్తావు. ఇంటుడా ఎన్ని కోట్ల మంది నీ ప్రాణానికి పడి ఉస్సురంటూ ఏడుస్తున్నారు. అదేమన్నా నీకు తెలుసా? నీకే కాదు, మీ వాళ్ళకి ఎవ్వరికీ తెలియదు. అయినా మీకు చావు లేదుగా. ఆ ఏడుపులు కూడా ఏం రాకుండా చిత్తుగా దాగి మత్తుగా పడుకుంటారు. ఆ అదురు చూసుకుని చిత్రగుప్తయ్య చిట్టాలు రాస్తూనే ఉంటాడు. అది పట్టుకుని తైతక్కలాడుకుంటూ అందరి ఆయుస్సులు నువ్వు తీసుకొస్తూనే ఉంటావు. ఇది నాకేం నచ్చలేదు. మంచి ఒడ్డు పొడుగ్గా ఉన్నావే, నువ్వెవరు? నేను వాయువును ప్రభు. వాయువా అంటే గాలి. మా ఆంజనేయులు అబ్బో కదా నువ్వు. ఆయన గొప్ప గుణాల్లో ఒక్కటి కూడా నీకు అబ్బలేదు కదయ్యా. మనుషులు, పశువులు, చెట్లు, చేమలు, సమస్త జీవరాశులు నిన్ను పీల్చి కదయ్యా బతుకుతున్నాయి. వాటి ప్రాణం కాపాట నీ ధర్మమే కదా. అది మర్చిపోయి వాటి ప్రాణాలు నువ్వే తీస్తున్నావు. అవసరం వచ్చినప్పుడు బిగుసుకుపోయి అక్కర్లేనప్పుడు ఇజృంభిస్తున్నావు. చేలు మంచి పంట మీద ఉన్నప్పుడు, చెట్టు పూత పిండ మీద ఉన్నప్పుడు మత్తుగా మందేసుకుని అంటే సుక్కేసుకుని ఇజృంభించి వాటిని నాశనం చేస్తున్నావు. నాకు తెలియకడుగుతా, చేను కంచేసేది ఎందుకు? కాయటానికా మేయటానికా? నీకు తోడు నీ తమ్ముడు వానదేవుడు ఒకడు, ఆయన ఎక్కడ? నేనే మహేంద్ర, వరుణదేవుడు. కారు మబ్బు రంగు తెలుస్తూనే ఉన్నది. జనం నీ కోసం చేతులెత్తి మొక్కుకుంటూ ఆశగా ఎదురు చూస్తుంటే ఎక్కడో పడుకుని నిద్రపోతావు. ఒక్కొక్కప్పుడు ఏళ్ల తరబడి చిరుకైనా రాల్సవా? జనం ఎంతో కష్టపడి బావులు తవ్వించుకుని, చెరువులు కట్టుకుని, పంటలు పండించుకుని, పంటలంతా మంచి పన మీద ఉన్నప్పుడు కుంపపోతగా వర్షిస్తావు. మీ ఋతువుల్లో మీ పనులన్నీ మర్చిపోయి నిద్రపోయి కాలం కాని కాలంలో విజృంభించి గాలి, వాన, వరద, ఉప్పిన వచ్చి ఊళ్ళు కొట్టుకుపోతారా? ఏమయ్యా మాట్లాడవే, ఇదేనా బుద్ధిమంతులు మీరు చేయవలసిన పని? నువ్వెవరు? అగ్నిని స్వామి. అందుకే కళ్ళంతా ఎర్రగా ఉన్నాయి స్వాహాస్వాములారికి. యజ్ఞాల్లో యాగాల్లో ఎంత తిన్నా ఆకలి తీరక ఆ గాలి దేవుణ్ణి తోడు చేసుకుని పేదోళ్ల పూరి గుడిసెలన్నీ నీ కడుపునే పెట్టుకుంటున్నావు కదయ్యా. మేడలు మిద్దులు జోలికి పోనే పోవు. డబ్బున్న వాళ్ళు కానుకలు ఆరగింపులు ముట్ట చెప్తారుగా, అందుకని వాళ్ళ మీద కాస్త పక్షపాతం చూపిస్తున్నావు. ఆరగింపులు ఇచ్చిన అందలం ఎక్కించి అమాయకుల్ని నేల రాయటం అధికారంలో ఉన్న మీ బోటి పెద్దలకి ఇది తగునా అంట. ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని కాస్త జాగ్రత్తగా మసులుకో. నువ్వెవరు? పేరుండి మహేంద్ర. అది తెలుస్తూనే ఉంది. లోకంలో ఉన్న బంగారం అంతా నీ మెళ్ళలోనే ఉన్నది. నాకు తెలియకడుగుతాను, భూలోకంలో బంగారం ఎర్రగా ఉంది, నీ దగ్గర పచ్చగా ఉంది. ఇదంతా సొంత సంపాదనేనా? పరమశివులు నన్ను ధనాధిపతిగా నియమించారు. అందుకని లోకంలో సొమ్మంతా నీ సొంతమే అనుకుంటున్నావా? అది ప్రజల సొత్తయ్యా. దానికి నువ్వు ధర్మకర్తవి అంతే. మనుషుల కష్టాల్ని బట్టి, వాళ్ళ అవసరాల్ని బట్టి దాన్ని సవ్యంగా పంచాలి. అంతేకాని 3 వంతులు నువ్వు కాచేసి మిగిలిన 1 వంతు ఉన్నోళ్ళకే ఇచ్చి అందులో కొద్ది మందిని కోటీశ్వరులను చేసి పేదోళ్ళకి పైసా కూడా దక్కకుండా చేస్తున్నావే, ఇదేమన్నా న్యాయమా అంట? అది ప్రజల సొత్తయ్యా. దానికి నువ్వు ధర్మకర్తవి అంతే. మనుషుల కష్టాల్ని బట్టి, వాళ్ళ అవసరాల్ని బట్టి దాన్ని సవ్యంగా పంచాలి. అంతేకాని 3 వంతులు నువ్వు కాచేసి మిగిలిన 1 వంతు ఉన్నోళ్ళకే ఇచ్చి అందులో కొద్ది మందిని కోటీశ్వరులను చేసి పేదోళ్ళకి పైసా కూడా దక్కకుండా చేస్తున్నావే, ఇదేమన్నా న్యాయమా అంట? ఏమయ్యో ఇంద్రయ్య, ఇదంతా నీ తప్పు కదటయ్యా. రౌతు కొద్ది గుర్రం అన్నారు మా లోకంలో. నీలో చావలేకపోబట్టే నీ అనుచరులంతా ఇట్టా బడి తెగించారు. ఏమయ్యో పాలకులు, ఇట్టారండి. మా శివయ్య తండ్రి మీకు పదవులిచ్చింది ప్రజల్ని సుఖపెట్టడానికి కానీ ఏడిపించడానికి కాదయ్యా. నా ఇంద్ర పదవి ఆఖరయ్యేలోగా
మీ మీ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తున్నట్టు నాకు రుజువు చేయాలి. ఇంతవరకు మీరు చేసిన పొరపాట్లన్నీ సరిదిద్దుకోవాలి. అంతే, ఇక పోండి. చిత్రగుప్త, నీ చిట్టా తీసుకురా. నీ రాతలన్నీ కూడా ఒకసారి సరి చూడాలి. అది సరే గాని నా ఖాతా తీ. ఖాతా నిన్నటితోటే తమ ఆయుసు తీరిపోయింది, అంచేత ఆ ఖాతా ముగించేశాను. దవడ పగలగొట్టినా నీకు ఇంకా బుద్ధి రాలేదేమయ్యా? పాత ఖాతా అయిపోతే కొత్త ఖాతా పెట్టు. నాకు ఎన్ని పనులున్నాయి, ఏం కథ? స్వర్ణ నగరం చేరాలి, నా రంభశాపం పోగొట్టాలి. నీ తాత ముల్లపోయినట్టు చెప్తావేమయ్యా? రాయవయ్యా నూరేళ్ళు. అలాగే ప్రభు. రాయింద్రయ్యా రా. నేను వచ్చిన పని అయిపోయింది. ఇదిగో నీ సింహాసనం ఇంకా నువ్వే తీసుకో. కానీ ఇంద్రయ్య, ఒక మాట జ్ఞాపకం ఉంచుకో. మీ పాత పద్ధతులు మార్చుకుని ప్రజల్ని సుఖపెట్టకపోతే మళ్ళీ ఏనాటికైనా నేను వస్తాను, మీ పని పడతాను. నువ్వంతటి వాడివే విజయ. రా, వింద అరగించి విడుదు గాని. విందా? గురువు నువ్వు ఎక్కడున్నావట్రా? మీ అన్నయ్య చచ్చి గుడిలో పడి ఉంటారు. తొందరగా పదరా, నేను మీ అమ్మగారు తీసుకొస్తాను. ఏమిటి శాస్త్రి గారు? ఏం చెప్పను, మన విజయదత్తు మన విజయదత్తుకి ఏం జరిగింది? మన విజయదత్తు మనల్ని అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయాడమ్మా. విజయ! 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 నన్ను తీసుకుపోరా, నేనే వచ్చేస్తాను. సీతమ్మ తల్లి, ఎంత ఏడ్చినా వాడు తిరిగి వస్తాడా? పుణ్యాత్ముడు శివ సన్నిధానంలో దేహయాత్ర సాధించాడు. రే గురు, ఇక అమ్మతో మిగిలింది నువ్వు ఒక్కడివే. అమ్మను జాగ్రత్తగా చూసుకోవాలి నాయన. లే నాయన, లే లేమ్మా, లే. అమ్మా, చచ్చిన వాళ్ళతో నాయన. అమ్మా, జరగవలసిన కార్యక్రమం జాగ్రత్తగా చూసుకోవాలి అమ్మా. నీకేదో నీ కడుపు తీపి కానీ పోయిన వాళ్ళతో మనము పోతావా తల్లి? ఏదో పుణ్యం వచ్చినది జరగవద్దు తల్లి. లేమ్మా, లేనాయన, లే. శంకరం, శంభో, రండి రండి, పట్టండి రా, పట్టండి. అమ్మా, పట్టండి. అమ్మా, తీసుకుపోతున్నారా? ఎక్కడికి రా ఊరేగింపు? మా అన్నయ్య చచ్చిపోయాడు. మధ్య ఉన్నాను అంటే ఏంట మాట చూస్తున్నావు? కళ కాదు కదా. కళ కాదమ్మా, నేనంటే అమ్మా. అమ్మా, నా తిరిగి వినిపించింది నా తండ్రి. నా బిడ్డను నాకు తిరిగి ప్రసాదించావు. అమ్మా. అన్నయ్య, నిజంగా నువ్వేనా? ఎర్రి తమ్ముడు నేనేరా. బాబు, పరమేశ్వర అనుగ్రహం వల్ల ఈ పీడకల నుంచి బయటపడ్డా. ఇంకా రండి, ఇంటికి పోదాం. అమ్మా, ఈమె నీ కోడలు రంభమ్మ. ఇంద్రుడి శాపం వల్ల రాయి అయిపోయింది. ఈమె నీ స్థితిలో వదిలిపెట్టి నేను ఎట్టొచ్చేదమ్మా? ఎన్ని ఆపదలు ఎదురైనా సరే ఈమె శాపం పోగొట్టాలి. అప్పుడే నేను ఇంటికి రావాలి, అంతే. చచ్చి బ్రతికేమని సంతోషిస్తుంటే మళ్ళీ ఆపదలంటావేమిట్రా నాయన? అమ్మా, నన్ను గురించి నీకేం బెంకొద్దమ్మా. నూరేళ్లు బతికేటట్టు ఆ చిత్రగుప్తుడు చిత్తాలు రాయించొచ్చానమ్మా. నువ్వు అదేం కుదరదు. ఇక నుంచి నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ కూడా నేను ఉండాల్సిందే. అమ్మా, అంతే కదా? ఏమిటో బాబు, నాకంత అయోమయంగా ఉంది. నువ్వేం అడ్డు చెప్పకమ్మా, మమ్మల్ని దీవించి పంపు. సరే నాయన, క్షేమంగా వెళ్ళి రండి. జై వీరాంజనేయ.
నటరాజస్వామి, బిడ్డల్ని ఎలా కాపాడుతావో నీదే భారం తండ్రి. అదిగో నది. అమ్మాయ్యా. ఇదిగో తమ్ముడు, ముందు నేను వెళ్ళి స్నానం చేసి వస్తా గానీ ఈ విగ్రహాన్ని ఈ డమరకాన్ని జాగ్రత్తగా చూస్తుండు. అట్టాగే. ఆ తర్వాత నువ్వు ఎడుగుగాలి. అట్లా ఏంది వెనక? ఏందే ఆ? ఏం పిల్ల? ఏందే? ఏంది పాపం గడ్డి తింటున్నావా? ఏం చేస్తాలే? తిను తిను తిను. గురు, గొర్రు లేదు గిర్రు లేదు, ఏమి లాభం లేదు. మమ్మల్ని మనుషులు చెయ్యు. గుర్రు, ఆ? నీ పాపం పండద్దు, నోరు మూసునే పడుండు. నోరు ఆ స్వర్ణపురం ఎక్కడో గుడి ఎక్కడో తెలిగి మేం చేస్తుంటే మధ్యలో నీకు అలైంది. తింటున్నా గడ్డి తిన, మళ్ళీ దొరకదు. అది సరే, ఆ పిల్ల ఎవరో ఆ ఊరు నుంచి వచ్చిందని చెప్పాడే అన్నయ్య. ఆ పిల్లని పిలిస్తే పోలే? పేరేందబ్బా? ఏం పేరబ్బా? గురువింద. గురువింద కదే మరి. గోవింద చచ్చే. మిత్రవింద. మిత్రవింద. అర్దీని బండ పడా మాయమైపోయిందే. మంచి పసంది అనుకుంటే. పిలో, ఓ పిల్ల, పిలో, నీ దగ్గర ఊస్కాకి మంత్రం ఉంటే ఆ దగ్గర తగడం ఉంది. భలే బాగున్నారే, ఎన్నలా మెత్తగా పట్టులా నున్నగా. ఎందుకు ఈ డమరకం వాయించి నన్ను ఇలా బాధ పెడతావు? నీకేం కావాలి? నువ్వే కావాలి. చూడకుండా పట్టుకో, గట్టిగా పట్టుకో. విడిచిపెట్టావో ఆడుతుంది. చెయ్యి. నన్ను ఇలా అవమానించడానికి పిలిచండి. ఎలా వచ్చావు? ఆపు తమ్ముడు, ఆపు. అన్నో, డమరకం వాయించి నేనే పిలిచాను. మంచి పని చేశావు తమ్ముడు. ఇదిగో మిత్రవింద, సమయానికి వచ్చాం. మమ్మల్ని స్వర్ణేశ్వర ఆలయం దగ్గరికి చేర్చు. మిమ్మల్న స్వర్ణేశ్వరాలయం దగ్గరకా? నక్కట స్వర్గానికి ఎగిరిందట. ఓ ఓ, ఈ నక్క స్వర్గానికే కాదు, ఇంద్ర పదవి కూడా చేపట్టింది. స్వర్ణ నగరం ఎక్కడుంది? చెప్పు. స్వర్ణ నగరాన్ని మహాబలుడనే రాక్షసుడు ఆక్రమించుకున్నాడు. రాక్షసుడు? ఆ నగరానికి మహారాజు మా తండ్రి, యక్షుల్లో ప్రముఖుడు. ఆయనే ఆ దుర్మార్గుడు చేతిలో బంధి దారుణ హింసలు అనుభవిస్తున్నాడు. ఇలాంటి మానవులు ఒక లెక్క. యక్షులు సాధించలేనిది మానవుడు సాధిస్తాడు. ఓ, సాధించకే ముందు ద్వార రక్షకుడున్నాడు. ఎవడాడే? నిజబలుడు. నిజబలుడా? వాడి దగ్గర మంత్ర ఖడ్గం ఉంది. మంత్ర ఖడ్గమా? నా దగ్గర శివ ఇచ్చిన ఢమరకం ఉంది. ముందు మమ్మల్ని అక్కడికి తీసుకుపడి. మీ కర్మ. ఎవరి కర్మ చూద్దు కానీ పద. అదిగో అదే నిజబలని కోట. అక్కడ ఏనుగులాంటి ఇద్దరు రాక్షసులున్నారు. వాళ్ళకి నరమాంసం అంటే మహాప్రీతి. వెళ్ళి వాళ్ళ ఆకలి తీర్చండి. ఆకలి తీరుస్తాము, అంత తేలుస్తాము. చూస్తూ ఉండు. పట్టుకో. వెనక తీసుకో. ఇప్పుడు చూడు తడాక.
గుర్రు హలో, నేను చెప్పినట్టు చేశావంటే మీ అమ్మను కూడా విడుదల చేసేస్తాను. ఏం చేయమంటావు? నీ చెమకలన్నీ చూపించి ఆ రాక్షసుల చేత ఈ మామిడికాయ తినిపించు. అమ్మ బాబాయ్, ఏంటి అలా భయపడతా? ఏం పర్వాలేదులే, నీలాంటి అందమైన పిల్లని చూస్తే ఎవరికైనా మతిపోద్ది. వాళ్ళిద్దరి మధ్యన పోటీ పెట్టావంటే వాళ్లే కొట్టుకుసేస్తారు. అప్పుడు చూసుకొని నా తడాక. సరే సరిపో. వస్తా. ఒరే నిజ బల, రారా దిగిరారా, ఆడుతున్నారా? దిక్కతాయి తై తక్క దిక్కతాయి దిక్కతాయి తక్క చెప్పకుండానే చెయ్యాడే, చేతి కత్తి ఆడే, కదపకుండా కాలు ఆడే, కాలి జోడు ఆడే. ఓరి కవరా, ఇదేమి మాయరా? ఇది శివయ్య ఠమరకం. దీన్ని తలుచుకుని వాయిస్తే నీ తాతైనా సరే దిగొచ్చి ఆడాల్సి. అబద్ధం. ఇంత మహిమగలదా ఈ ఢక్క? ఏది ఒక అందకత్తెను పిలిచి ఆడించు. అందకత్తెనా? ఈ మఖానిక మిత్రవింద. సింగణ, నీకేమి కావాలనో కోరుకు, ఆ ఢమరుకము నాకిమ్ము. అబ్బో, యమనగని అంత తేలిక ఇస్తానా? అబ్బక, ఈ ఖడ్గ మహిమ నీకు తెలియదురా? దీని రేటుకు తిరుగులే కదవా, లేక నీ పుచ్చనెగరగొట్టును. నీకు ఈ డమరకం మీద అంత ఆశ ఉంటే నాతో చూదమాడి నెగ్గుకో. నిజబల నామధేయుండమైన నాతోనే దూదమాటదబటరా నరమానవ. కానిం. కూర్చో. అవునా, తీర ఓడిపోయినాక మాట తప్పితే? అసుర కులంలో ఆడి తప్పుట లేదురా డింబక. ఇదిగో నా మంత్ర ఖడ్గం పందెం. డమరకం నా పందెం. జై గురులింగ. నిజ బల, ఓం శివయ్య. జయం మందే నిజ బల. నీ మంత్ర కట్క నేనే గెలుచుకున్నాను. జై గురులింగ. అది మంత్ర కట్టుకొని మర్చిపోయావా? ఎవరిని చంపదలుచుకుంటే వారినే కొట్టాలి. గురి తప్పిందా ఆ కట్టుకొని నిన్నే వెలుగుంటుంది. ఏంటిది? గట్టి చిక్కే వచ్చిందే. ఈ 6 బొమ్మల్లో ఎందులో ఉన్నాడో ఏమో. అన్నా ఉండు,
ఆడి కోసం నేను పడతాను. ఇలా ఘాటైన కారం పట్టరా. కారమా? ఎందుకు? ఓ, మామిడికాయల నంచు తింటావా? తింటానో తినిపిస్తానో చూద్దుగానే. పట్టరా. ఏంటే పట్టావా? చిత్రమిందా తెస్తాను. కారం ఎందుకు తమ్ముడు? అను జై బుట్ బుట్. అరే బుట్ బుట్, ఇక నీ పని బుర్రే. రారా బయటకే. ఏంటి రావా? ఏంద్రా నువ్వు ఇక్కడున్నావా? హలో, చూసావా మన తడాకా ఎలా ఉంది? ఏ ప్రగల్భాలు వెర్రివాణి చేసి మోసగించారు. ఇది ఒక గెలిపేనా? ముందుంది మొసళ్ళ పండగ. ఆ మొసళ్ళు ఎక్కడున్నాయో చూపించు. మా ప్రగల్భాలు ఏంటో చూతు గాని. అన్ను పైకి అలా అంటుంది కానీ మనం గెలిచామని లోపల ఆనందం వెళ్ళే. ఏ పిల్ల ఏంటిదే? యంత్రిని ఏమిటి దుర్నిమిత్తం? నీ కుడి భుజమైన నిజబలుడు అంతరించాడు. నిజబలుడు అంతరించాడా? ఎలా అంతరించాడు? ఒక చచ్చి బ్రతికిన మానవుని వల్ల. చచ్చి బ్రతికిన మానవుడు? అయినా మంత్ర ఖడ్గం ఉండగా మాకేం భయం? ఆ మంత్ర ఖడ్గంతోనే నిజబలుణ్ణి వధించాడు. మంత్ర ఖడ్గం కూడా వారి హస్తగతమైందా? అవును, అతడు స్వర్ణ నగరానికే వస్తున్నాడు. స్వర్ణ నగరానిక? ఇక్కడికా? ఎందుకు? ఎందుకు? మా కోసమేనా? స్వర్ణలింగార్చన చేసి ఆ పవిత్ర పాదోదకంతో రంభకు శాప విమోచనం చెయ్యడం కోసం. అయినా సరే వారి నగరంలో ప్రవేశిస్తే మాకు ముప్పు తప్పదు. ఎలా ఎలా వాడిని ఇక్కడికి రాకుండా చేయడం ఎలా? ఎలా? సింపిడి వాడిప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఇదిగో నీవే చూడు. వీళ్ళని చంపడం మన వల్ల కాదు. దెబ్బరకం దెబ్బరకం దెబ్బరకం. వీళ్ళకు కూడా డమరకం ఎందుకు తమ్ముడు? తమ్ముడు ఉండు, వీరభద్రయ్యని పిలుస్తాను. ఆయన చూస్తూనే వీళ్ళు పారిపోతారు. అద్దద్ద శరభ అల్లల్ల వీర శరభ శరభ అద్దద్ద శరభ 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 దత్త శరభ
వత్స, మా పితృపాదుల డమరకం రోయించి మమ్ము రప్పించిన కారణం? వీరభద్రయ్య, నా రంభ శాపం పోగొట్టాలని ఎన్నో కష్టాలు పడి ఇక్కడికి చేరుకున్నాను. ఈ మహాబలుడు బతికుండగా నా పని సాధ్యమయ్యేటట్లేదు స్వామి. అర్థమైనది విజయ. పరమశివుల వరం పొందిన బల్లిదుడైన రాక్షసుడతడు. అతని పరిమార్చు శక్తి నీకు ప్రసాదించడం నాకు సాధ్యం కాదు. కాని ఒక్క ఉపకారం మాత్రం చేయగలం. వత్స, ఈ జటాయుధం నీ చేతనున్నంత వరకు నీకే అపాయము రాదు. దీర్ఘాయుష్మాన్ భవ. విజయ, అతడు వరం వల్ల వజ్రకాయుడయ్యాడు. కాని అతని పంచ ప్రాణాలు ఏదో ఒక అంగమందు కేంద్రీకృతమై ఉన్నాయి. అది మాత్రం అతి సున్నితంగా ఉంది. అది గ్రహిస్తే విజయం నీది. అనుగ్రహించబడ్డాను సాయే. శ్రేయోస్తు. తమ్ముడు, అదిగో మహాబలుడు వస్తున్నట్టున్నాడు. తీసుకెళ్ళి దాచిపెట్టు. ఎక్కడ నరాధుని? ఇక్కడే. నీవేనా చచ్చి బ్రతికిన మానవుడవు? అవును. అహంకారంతోనే ఇక్కడికి వచ్చావా? అహంకారంతో కాదు, శివయ్య తండ్రి అనుగ్రహంతో వచ్చాను. ఆ శివయ్య అనుగ్రహంతోనే నిన్ను అంతమొందిస్తాను. అంతం నీకో నాకో మా శివయ్య తండ్రి నిర్ణయిస్తాడులే. మూర్ఖుడా! ఓం రసహేమ. జై వీరభద్ర, అతత శరభ. మూర్ఖుడా, వృథా ప్రయాస. నాది వజ్రకాయమురా. మూర్ఖుడా, వృథా ప్రయాస. నాది వజ్రకాయమురా.
స్థిరమై తండ్రి. గురువులు విజయ మా నాన్న గురువులు నువ్వు వెంటనే వెళ్ళి మా నాన్నని విడిపించురా. అలాగే పద. విజయ్, దేవమానవులకు అసాధ్యమైన మహత్కార్యాన్ని సాధించావు నాయన. ఒక త్రిలోక కంటకుని కడ తెచ్చి నా చెర విడిపించావు. ఇదంతా శివయ్య తండ్రి దయస్వామి. మీ రుణం ఎలా తీర్చుకోవాలో మాకు అర్థం కావటం. అయ్యా, ఆ స్వర్ణలింగానికి అభిషేకం చేసి నా రంభ శాపం తీర్చుకోవాలి. దానికేముంది నాయన, అన్ని ఏర్పాట్లు క్షణంలో చేయిస్తాం. అన్నవు ఈ సంతోషం పంచుకోవడానికి మన అమ్మ కూడా ఉంటే బాగుండేది. అవును తమ్ముడు. అదెంత పని, క్షణంలో తీసుకొస్తాను. రంభ, స్వామి అమ్మా, 10 కాలాల పాటు మీరిద్దరూ చల్లగా ఉండాలి. ఈమె నీ చిన్న కొడుకు. అమ్మో పాడలు ఏమ్మా, చల్లగా పట్టింది. ఈ పిచ్చివాణ్ణి ఎలా చూసుకుంటావో ఏమో అమ్మా. ఇద్దరికి ఒకరి రక్షణ ఎందుకమ్మా? ఒక యక్ష యువరాన్ని వరించాడు నీ చిన్న బిడ్డ. దేవుని గెలిచిన మానవుడు నీ పెద్ద బిడ్డ. మహారాజా, అటువంటి అహంకారం మనుషులకు తగదు. పరమశివుడు నా బిడ్డను అనుగ్రహించాడే గాని ఆ తండ్రికి ఓటుని అంటూ ఉంటుందా? ఆహా, ఎంత గొప్ప మాట అన్నావమ్మా. అమ్మా, నీలాంటి అమ్మ కడుపున పుట్టడం నిజంగా నా అదృష్టం అమ్మా. శివయ్య తండ్రి, తెలియని తనంలో ఈ డమరకం నీ దగ్గర గెలిచాను అనుకున్నాను. తప్పు తప్పు, నువ్వు ఇచ్చావు, నేను తీసుకున్నాను. ఈ నాటకం అంతా నాతో ఆడించి నువ్వు ఏడుక చూశావు. ముల్లోకాలకి అయ్యవి ఇంత గొప్ప డమరకం నీ దగ్గరే ఉండాలి, కానీ నాకెందుకు తండ్రి? తీసుకో.